కలెక్టర్ ఆదేశాలతో శిథిలమైన రోడ్డును పరిశీలించిన ఎన్హెచ్ శాఖ ఇంజనీర్ కాంట్రాక్టర్ స్థలం స్వాధీనమైన వెంటనే 2 అడుగుల మందంతో రోడ్డు వేస్తామని ఇంజనీర్ హామీచ్చారు. రోడ్డుపై నీరు నిలిచి గుంతలు కనిపించక ప్రమాదాలు జరిగి ప్రజలు ఆసుపత్రులు పాలవుతున్నారని పట్టణ పౌర సంక్షేమ సంఘం ప్రతినిధి బృందం జిల్లా కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చింది. కలెక్టర్ ఆదేశాల మేరకు మంగళవారం ఎన్హెచ్ శాఖ ఇంజనీర్ భార్గవ కాంట్రాక్టర్ తరపున సుధాకర్ రెడ్డి శిథిలమైన ప్రాంతాన్ని పీపీఎస్ఎస్ ప్రతినిధి బృందం సమక్షంలో నందికొట్కూరు రోడ్డును పరిశీలించారు. ఈ పర్యటనలో పీపీఎస్ఎస్ ప్రతినిధి మహమ్మద్ యూనస్ మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. వినాయక టెంపుల్ ఏరియాలో ఒక బ్రిడ్జ్ ఉంది, పాత బ్రిడ్జ్. దాని సమీపంలో అక్కడక్కడక్కడక్కడ గుంతలు పడ్డాయి. ఆ గుంతలు చాలా అధ్వానమైన పరిస్థితుల్లో ఈ ద్విచక్ర వాహనాలకైతేనేమి, 4 వీలర్స్ అయితేనేమి చాలా ఇబ్బందికరంగా ఉండేది. దీనికి స్పందించిన పట్టణ పౌర నాయకులు దీనిని ప్రభుత్వం అధికారుల దృష్టి తీసుకోవడం వల్ల నేషనల్ హైవే అథారిటీస్ వాళ్ళు వాళ్ళ అధికారులను, సూపర్వైజర్లను ఇక్కడికి పంపించి ఈ రోజు అనగా ఈ దినం పంపించి వాళ్ళతో సర్వే చేయించారు. వాళ్ళు ఇచ్చిన సమాధానం ఏంటంటే, ఆ రోజు మీరు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా మేము చిన్న చిన్న గుంతలు రిపేర్ చేశాము అని చూపించారు వాళ్ళు. ఇది వాస్తవమే, గుంతలు అయితే రిపేర్ చేశారు, కానీ పక్కన బ్రిడ్జి గత 2-3 సంవత్సరాల నుండి కర్నూలు నుంచి నందికొట్కూరు పోయేటువంటి ఈ రోడ్డు ఇక్కడ డౌనల్ అయిపోయి నీళ్లు నిలబడి ఎప్పుడో 30 సంవత్సరాల కింద వేసినటువంటి కలవట్టు నేరో అయిపోయి వర్షం పడితే ప్రతిరోజు ప్రమాదాలు జరగడం, ఎంతో మందికి కాళ్ళు చేతులు ఇరిగి హాస్పిటల్లో పాలైనారు. మేము 3 సంవత్సరాల నుండి ప్రభుత్వం దృష్టికి తెస్తూనే ఉన్నాము. కానీ ఈ మధ్యనే మరొక యాక్సిడెంట్ జరిగింది, సీనియర్ సిటిజన్స్ కూడా కింద ఉన్నారని చెప్పి తెలిసి గత ఆదివారం కలెక్టర్ గారి దృష్టికి ఫోటోలు తీసుకుపోయి చూపించాం. సార్ చూడండి, అసలు మారుమూల గ్రామంలో కూడా ఈ రకంగా ఉండదని చెప్తే వెంటనే కలెక్టర్ గారి ఆదేశాల మేరకు జాతీయ రహదారుల శాఖకు సంబంధించినటువంటి అసిస్టెంట్ ఇంజనీర్ భార్గవ తేజ గారు, అట్లాగే కాంట్రాక్టర్ కు సంబంధించినటువంటి సుధాకర్ రెడ్డి గారు ఇద్దరు కూడా వచ్చి పరిశీలించారు. మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు తొందరగా ఈ స్థలానికి సంబంధించి క్లియర్ చేసి మాకు హ్యాండ్ ఓవర్ చేస్తే వెంటనే రోడ్డు పనులు ప్రారంభిస్తామని చెప్పి ఇంజనీర్ గారు అట్లాగే కాంట్రాక్టర్ తరపున వచ్చిన ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఇంజనీర్ కు అట్లాగే కలెక్టర్ గారికి పట్టణ పౌర సంక్షేమ సంఘంగా అభినందనలు తెలియజేస్తున్నాం. వినాయక టెంపుల్ దగ్గర రోడ్డు చాలా ఇబ్బందికరంగా ఉంది. దీనికి మేము ఇచ్చిన అర్జీకి హైవే వాళ్ళు స్పందించి ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళు ఇక్కడ రావడం మా సమస్య పట్ల మేము అభినందనలు తెలియజేస్తున్నాము.